తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ సిసిఎస్ నారాయణపేట జిల్లా మద్దూరులో నమోదైన కేసుల్లో సిపి సజ్జనర్ ఆధ్వర్యంలో డీజీపీ సిట్ను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున తెలుసుకుందాం. నాగార్జున, ఇప్పుడు ఏ కేసులపై ఈ సిట్ దర్యాప్తు చేయనుంది? ఆ పూర్తి వివరాలేంటి? హైదరాబాద్ సిసిఎస్ తో పాటుగా నారాయణపేట జిల్లా మద్దూరులో నమోదైనటువంటి 2 కేసుల్లో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సిట్ కి పూర్తి స్థాయిలో సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ అంతా పనిచేయనుంది. ఆయన పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఈ మొత్తం సిట్ లో 8 మంది సభ్యులు ఉన్నారు. అయితే మద్దూరు కోస్గి మద్దూరు నారాయణపేట జిల్లా కోస్గి మద్దూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు వివరాలు ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలో అసభ్యకంగా ఒక తెలంగాణ పబ్లిక్ టీవీ అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ లో కావలి వెంకటేష్ అనేటువంటి వ్యక్తి అసభ్యకంగా ఎడిట్ చేసి దాన్ని పోస్ట్ చేసినటువంటి వ్యవహారంలో అతని పైన కేసు నమోదైంది. అక్కడ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గూళ్ల నరసింహ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 11వ తేదీన అక్కడ మద్దూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అది దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల మహిళా ఐఏఎస్ అధికారిపై కించపరచు టెలికాస్ట్ చేసినటువంటి వార్తల వ్యవహారంలో ఒక 2 న్యూస్ ఛానల్ సహా మరో కొంతమంది యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదైంది. సిసిఎస్ లో హైదరాబాద్ సిసిఎస్ లో సెక్షన్ 75, 78, 79, 351, 52 పలు సెక్షన్ల పైన కేసు నమోదైంది. సో ఈ ఐఏఎస్ అధికారుల సంఘం ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదు, జయేష్ రంజన్ ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదు మేరకు ఆల్రెడీ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసులో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 కేసులను ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిందిగా డీజీపీ శివధర్ రెడ్డి సజ్జనార్కి బాధ్యతలు అప్పచెప్పారు. సజ్జనార్ తో పాటుగా ఈ మొత్తం సిట్ కి 8 మంది ఉన్నారు. ఈ సిట్ లో నార్త్ రేంజ్ జాయింట్ సిపి శ్వేత అనే ఆమె టీమ్ ని లీడ్ చేయనున్నారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్ కుమార్, సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర. అంటే ఈ సిసిఎస్ లో నమోదైనటువంటి కేసుకి ఈయన ఐఓగా ఉన్నారు. సిఐసెల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ లు ఈ సిట్ లో సభ్యులుగా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఈ కేసును దర్యాప్తు చేసి పారదర్శకంగా పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఆయన ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ప్రస్తుతం ఈ 2 కేసులు, మద్దూరులో నమోదైన కేసు ఒకటి, తర్వాత ఈ కేసు, 2 కేసులు కూడా త్వరలో దర్యాప్తు చేసి సాధ్యమైనంత త్వరగా దీన్ని దర్యాప్తు చేసి దీంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి వీళ్ళని ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. కొంతమందికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. సో నోటీసుల ప్రకారం వాళ్ళని విచారణకు పిలిచి దీని మీద దర్యాప్తు చేసి త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని డీజీపీ చెప్పడం. ప్రస్తుతం ఈ కేసుని పూర్తి స్థాయిలో సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున.